హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆనందని. చూడండి, మా ఇంటికాడ అదే బొప్పాయి చెట్లు వేసాము. చెట్లు కాయలు చూడండి ఎంత బాగా పండినాయో. ఈరోజు కోసేస్తామన్నమాట. ప్లస్ వచ్చి ఇంకా ఒక చెట్టు కూడా ఉంది చూడండి, చెట్టు నిండుగా కాయలు కూడా వచ్చినాయి. ఈ చెట్టు నేను యాక్చువల్లీ బయట నుంచి మార్కెట్ నుంచి కాయలు తెచ్చాను తినడానికని. తిని ఆ గింజలు అక్కడ వేసాను, అవన్నీ అవే వచ్చేసినాయి. వచ్చాక ఇంకా నేను చాలా వచ్చినాయి, అన్నీ తీసేసి ఓన్లీ 2 మాత్రం ఉంచాను. వీటిలో ఫుల్గా కాయలు వచ్చినాయి చూడండి. ఆ తర్వాత మళ్ళీ ఇలాగే ఇది వచ్చి అంజీరపు చెట్టు. అంజీరపు కాయలు కూడా ఫుల్గా వచ్చినాయి అనమాట. నేను ఫస్ట్ ఇంట్లోకి వచ్చినప్పుడు అంజీరపు చెట్టు వేసాను అనమాట. బాగా వచ్చినాయి అప్పుడు కాయలు, సింగల్గా ఉండేది. తర్వాత మామిడి చెట్టు వేసాక ఇది నీడు వల్ల కొంచెం తగ్గిందనమాట. అదేవిధంగా మామిడి చెట్టు చూడండి, మామిడి చెట్టు నిండుగా కాయలు కాసినాయి. అవి చెట్లోనే మాగిపోయి ఉడతలు తినేస్తున్నాయి అనమాట చెట్లు, మామిడి చెట్లు. ఆ మామిడి చెట్ల నుంచి ఇదిగోండి అలాగా. ఇంకా ఇది తమలపాకు చెట్టు. ఇంటికాడ తమలపాకు చెట్టు ఉంటే మంచిది అన్నారు ఎవరు తెలిసిన పెద్దలు. తమలపాకు చెట్టు వేసాను. ఇది లోపల, ఇంటి లోపల ఇవి వచ్చి అదే మనం మనీ ప్లాంట్ అంటాం కదా, అది చూడడానికి అందంగా ఉంటాయని మొత్తము కుండీలు పెట్టేసి అది తాడులు కట్టి ఇలా అల్లిస్తామని అల్లాను అనమాట. చూడండి, ఇది కొంచెం బాగా ఎదిగితే కొంచెం చూడడానికి అందంగా ఉంటుందని ఇది అల్లించాను అనమాట. సరే, ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్ మరి.